వీడు ఒక ఉన్నతమైన వ్యక్తి మీద చెడ్డ మాట్లాడుతున్న గంట్ల ప్రకాష్ గారు చనిపోయారు. గంట్ల ప్రకాష్ గారిని మానసికంగా కొంతమంది మన తెలుగు సన్నాసిగాలు చంపేశారు తెలుసా? ఇప్పుడు చనిపోవడం కాదు, ఆయన TV9 వరకు ఎక్కించేశారు. ఆయన ఎక్కడో ఇంట గొడవ రచ్చ చేసి ఊరికి ఇచ్చి ఆ రోజు మానసికంగా 1 year 2 years ఆయన కనబడకుండా నిశ్శబ్దంలోకి పోయాడు. ఆయన పేరుని చెడగొట్టే పని చేశారు, ఆయన బాధ పెట్టే పని చేశారు. చివరికి ఆయన ఊరేగించేశారు, రకరకాల మాట్లాడారు, కోర్టుకి తీసుకెళ్లారు, TV9కి ఎక్కించేశారు. ఆ రోజే మానసికంగా చచ్చిపోయాడు. కేవలం ఆయన పేరు చెడగొట్టి వీళ్ళ గొప్పోలని చెప్పుకోవడానికి వాట్సాప్లో ఊరేగించేశారు. ఆ రోజు ఎవరో నాకు తెలుసు, ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళ టీమ్గా కంకణం కట్టుకుని అడుగుతున్నాను. ఆ రోజు ఊరేగించిన వాళ్ళందరూ ఈ రోజు ఏమైనా తిన్నారా? అసలు ఏమైనా ప్రతిఫలం దక్కింది వాళ్ళకి? ఈరోజు సేవ లేకుండా పోయింది సన్నాసిగా. కొంతమంది కాలం చేసి వెళ్ళిపోయారు లోకాన్ని. ఈ రోజు ఎక్కడ ఉండో కూడా తెలియదు వాళ్ళు. ఆయన్ని పాడు చేశారు, చివరికి వీళ్ళలో పాడయ్యారు. నేను అడుగుతున్నాను, ఎదుటోడు పేరు చెడగొడితే మీకు పేరు వస్తుంది అనుకోవడం దీనికన్నా సాతాన లక్షణం ఏమీ లేదు. ఎదుటోడిని చెడగొట్టు నువ్వు గొప్పోడిని అవుతాను అనుకోవడం ఇంతకన్నా దుర్మార్గమైన చర్య లేదు. ఏదైనా వనంలో ఆడ ఎలగబెట్టింది ఇదే. మానవ జాతిని బాగుపడడం లేదు, చివరికి వాడు దేవుని దృష్టిలో బాగుపడ్డం. ఇది సాతాను లక్షణము.